కథా శీర్షికలోకి స్వాగతం. ఈ కథ పేరు భార్య కోపవతి. ఈ కథని మాదిరెడ్డి సులోచన గారు రాశారు. చదువుతున్నది దేవి. చూడగానే ఎవరైనా లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దామా? కాఫీ గ్లాసుల్లో పోస్తున్న ఉమ్మకు కాలింగ్ బెల్ అదే పనిగా వినిపించడంతో అవి అక్కడ వదిలి తలుపు తీయక తప్పలేదు. ఎవరు? విసుగ్గా అడిగింది. నేను కస్తూరి గారింటి నుంచి వచ్చాను. వారి తమ్ముడు బాబ్జీని ఒక్కసారి పిలుస్తారా అన్నాడు ఆదుర్దాగా. ఆడపడుచు పేరు వింటూనే ముడుచుకుపోయింది ఉమ. ఎందుకు? ముఖం చిట్లిచ్చింది. అరగంట క్రితం కస్తూరి గారి భర్త పోయాడండి. ఆ మాట పూర్తి కాకముందే బాబ్జీ వచ్చాడు. విషయం విని నోట మాట రానట్టు క్షణం అలా నిలబడిపోయాడు. ఇక్కడ ఆటోలు దొరకవని ఆటో రిక్షా తెచ్చానండి, ఆ వచ్చిన కుర్రాడు చెప్పాడు. బాబ్జీ యాంత్రికంగా వెళ్ళి ఆటోలో కూర్చున్నాడు. అదేంటమ్మా గట్ల చూస్తావు? వెళ్ళి ఆటో రిక్షా ఎక్కువ, నేను తాళం వేస్తా కానీ. వాకిలి ఊడుస్తున్న పని మనిషి చీపురు పడేసి తలుపులు వేసి తాళాలు పెడుతుంటే తప్పదన్నట్లు ఉమ ఆటో రిక్షా ఎక్కింది. నేను 2 ఏళ్ల పని చేసుకొని వస్తాను అన్నది తాళం చెవులిస్తూ. ఆటో రిక్షా సాగింది. ఉమ ఆలోచనలు కూడా సాగాయి. 2 ఏళ్ల నాడు తనకు ఆడపడుచుకు తెగతెంపులయ్యాయి. ఏ ధైర్యంతో మనిషిని పంపింది? ఉమ వివాహమైన కొత్తల్లో కస్తూరి తన మేనమావతో స్పష్టంగా అనడం తను విన్నది. ఏమిటో మావయ్య, అయ్యా అమ్మ లేక ఏ అచ్చటా ముచ్చటా తీరలేదు. మళ్ళీ అలాంటి అమ్మాయినే తెచ్చారు వాడికి. అక్షత్తలు వేసి ఆ అన్న చేతులు దులుపుకున్నాడు అన్నది. ఉమ్మకు తల బద్దలు కొట్టుకొని చద్దామనిపించింది. తన అన్న తనను ఎంత ప్రేమగా పెంచాడు. మళ్ళీ పిలవడానికి ఎందుకు రాలేదో ఆమెకు వారం రోజుల్లో అత్తారింట్లోనే ఉండిపోయింది. ఆడపడుచు అన్న ఒక్క మాట తన ఆత్మాభిమానాన్ని ఎంతగా దెబ్బతీసిందో ఉమ్మకు బాగా తెలుసు. వారం తర్వాత అన్న వదిన వచ్చారు. వదిన తండ్రి పోయాడట. కొత్త దంపతులకు చికాకులు ఎందుకని తెలియజేయలేదట. ఉమ్మ కొరకొర కస్తూరి వంక చూసింది. ఏమీ అనుకోకు బావగారు, మీరు రాకపోతే మరో విధంగా అనుకున్నాను. నంగనాచిలాగా క్షమార్పణలు చెప్పుకుంది. ఉమ్మకు మాత్రం ఆడపడుచు అన్న మాటలు శూలాల్లాగా హృదయాన్ని గుచ్చుకొని బాధ పెడుతూనే ఉన్నాయి. ఆ తర్వాత కస్తూరిని చూస్తే కసి కోపం వచ్చేవి. కొత్తలో ఆమె భర్త రాగానే తలనొప్పనో పని ఉందనో తప్పించుకునేది. ఒకరోజు బాబ్జీయే నిలదీశాడు. ఏమిటి నీ ఉద్దేశం? మేమున్నది ఇద్దరం, అక్కని చూడగానే మొహం మాడిచేస్తావే? ఆమె అంటే నాకు ఇష్టం లేదు ఖచ్చితంగా చెప్పింది. ఎందుకు చెప్పింది? అతను పెద్దగా నవ్వాడు. పెళ్ళి బంధుత్వం అన్నాక ఆ మాత్రం ఉండవా? నన్ను మా అన్నను అవమానించింది. అవకాశం చూసి నువ్వు ఏదో అనేయి, అంతేగాని మొహం మార్చుకుంటారా? ఆ తర్వాత కస్తూరి ఏదన్నా ఉమ్మకు వికృతంగానే వినిపించేది. ఓ రోజు పండగ రోజు కస్తూరి వచ్చింది. భోంచేసి వెళ్ళకూడదు? మరదలమ్మ, ఏమిటి ఆలస్యం? నీ పెళ్లి రోజే మా పక్కింటి అమ్మాయికి పెళ్ళయింది, పురిటికి వచ్చింది అన్నది నవ్వుతూ. అంతే, అలిగి పడుకుంది ఉమ. భర్త వచ్చాక అప్పర సత్యభామే అయింది. మనం ముసలివాళ్ళమ్మా, మీ అక్క ఎంత మాట అన్నది? మీకు మళ్ళీ పెళ్లి చేసే ఉద్దేశంలో ఉంది. చాచా, అలా ఎందుకంటుంది? తనకు పిల్లలు లేరు, మనకు కలిగితే చూడాలని సరదా. నేను చెప్పేదేది నమ్మరన్నమాట విసుగ్గా అంది ఉమ. మాట పెరిగిపోయింది. అసలు ఆవిడ ఇక్కడికి రావడం, మీరు అక్కడికి పోవడం చేస్తే నేను ఆత్మహత్య చేసుకుంటాను అంటూ ఆఖరు అస్త్రం ఉపయోగించింది ఉమ. చేసుకో అన్నాడు విసుగ్గా. అంతే. ఉమ నల్లుల మందు తాగడం, ఆసుపత్రిలో చేరడం, ఆమె అన్నకి ఏదో ప్రమాదం వల్ల అని చెప్పడం. వారం రోజుల తర్వాత ఉమ ఇంటికి వచ్చింది. దాదాపు 2 సంవత్సరాలుగా కస్తూరి రాలేదు. వాళ్ళ ఇంటికి వీళ్ళు వెళ్ళలేదు. ఉమకు ఇప్పుడు 7వ నెల. తమ్ముడికి పిల్లలు పుడితే తప్పక వస్తుంది. ఆ పరిస్థితి ఎలా ఎదుర్కోవాలని ఆలోచిస్తూ ఉండగానే ఈ చావు కబురు వచ్చింది. దిగు బాబ్జీ అనడంతో ఉమ ఆటో దిగింది. అతను కిరాయి ఇచ్చాడు. లోపల నుండి కస్తూరి ఏడుపు హృదయ విదారకంగా వినిపిస్తోంది. ఇద్దరూ లోపలికి వెళ్ళారు. కస్తూరి తమ్ముడిని చూస్తూనే తల బాదుకొని ఏడ్చింది. ఏమండి, బాబ్జీ వచ్చాడు చూడండి. మీరెప్పుడు వాడు దొంగలాగా రాత్రి వస్తాడనేవారే, ఉదయమే వచ్చాడు చూడండి. భర్త శవం మీద పడి దుఃఖంతో కదిలిపోతూ ఏడ్చింది. ఊరుకో అక్కయ్యా, చెమర్చిన కళ్ళతో అక్కను లేవదీశాడు. ఇంత అన్యాయం చేస్తాడు అని అనుకోలేదురా.
నువ్వు పెట్టిన ఖర్చు బూడిదలో పోసిన పన్నీర్ అయింది అని ఏడుస్తుంటే ఉమ ఆలోచనలు పరిపరి విధాలుగా పోయాయి. ఈయన జీతమంతా నాకే ఇస్తారు, ఖర్చు ఎలా పెట్టారు, అప్పు చేశారా అని. రావాల్సిన వారంతా వచ్చారు. సాయంత్రానికి అంతా ముగిసిపోయింది. మధ్యాహ్నమే ఉమను ఉత్తి మనిషి కాదని పంపించేశారు. ఉమ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి బోన్లో పులిలా తిరుగుతోంది. తనకు తెలియకుండా భర్త వెళ్ళడమే కాక డబ్బు ఇస్తున్నాడు. కమ్మరాములాగా ఉంది ఆమె హృదయం. తలుపు చప్పుడు కాగానే వెళ్ళి తీసింది. వచ్చింది భర్త కాదు, తన అన్న శ్రీహరి. మీ ఆడపడుచు మొగుడు పోయాట కదా, అక్కడికి వెళ్ళి వస్తున్నాను, బాబ్జీ నిన్ను తీసుకువెళ్ళమన్నాడు. ఏమే ఇప్పుడు రారుటన్నా? ఎలా వస్తారమ్మా, ఆమెకెవరున్నారు? మేనమావ కూడా యాత్రలు చేస్తున్నట్ట అన్నాడు. అన్నయ్యకేం తెలియదు అనుకుంది ఉమ. కోపంగా అన్నగారు వెంట వెళ్ళింది. మళ్ళీ బాబ్జీ రాలేదు, ఆమె కూడా వెళ్ళలేదు. పెద్ద కర్మ రోజు శ్రీహరి వెళ్తూ ఉమని రమ్మని అడిగాడు. చిన్న పిల్ల ఆ కర్మకాండ చూసి అప్సెట్ అవుతుంది, మీరు వెళ్ళి రండి అన్నది వదిన. అతను వెళ్ళిపోయాడు. 11వ రోజు అలసటగా చిన్నపోయిన మొహంతో వచ్చాడు బాబ్జీ. ఆయనను చేసుకునే అక్క ఏనాడు సుఖపడలేదు. కట్నం ఇవ్వలేక మామయ్య వ్యసనాల పుట్టని కూడా చూడక అక్కయ్యను ఆయన కంటగట్టారు. రోగాలు రుష్టులతోనైనా కొన్నాళ్ళు బ్రతికితే బాగుండేది. ఎవరికి ఎంత రాసిపెట్టుంటే అంతే జరుగుతుంది. మీ అక్కయ్య అక్కడే ఉందా? ఈ పూట ఏదో గుళ్ళో నిద్రపోయి రేపు మావయ్య ఇంటికి వెళ్తుంది. ఉమ ఆరోగ్యం ఎలా ఉంది? బాగుంది. ఈ పూట ఇక్కడే ఉండు, రేపు వెళ్దువు గాని. శ్రీహరి బయటికి వెళ్ళాడు. పిల్లలంతా హాల్లో చదువుకుంటున్నారు. అంతవరకు కాలేజీ కబుర్లు చెప్తున్న శ్రీహరి కూతురు రాధ బాబ్జీ రావడంతో బయటికి వెళ్ళిపోయింది. ఉమ భర్తను పలకరించి ఓదార్చే మూడ్లో లేదు. ఆమె భర్తను చూడనట్టు అటు తలదిప్పుకుంది. సారీ ఉమా, అక్కయ్యకు మాత్రం ఎవరున్నారు చెప్పు అన్నాడు ఆమె పక్కనే కూర్చొని భుజం మీద చెయ్యేసి. వెళ్ళండి, అక్కడే ఉండండి. ఉక్రోషంగాను మరింత రోషంగాను అంది. బాగుంది, మనకేదైనా కష్టం వస్తే శ్రీహరి బావ సాయం చేయరా? నేను ఆమె ఒకటేనా? ఎందుకు కాదు? శ్రీహరి నీ కన్న అయితే నేను ఆమెకు తమ్ముడిని. ఆమెకు ఇచ్చిన డబ్బు ఎక్కడిది? నాది. దొంగతనం చేయలేదు. మీ జీతం అంతా నాకే ఇస్తున్నారు కదా. 2 సంవత్సరాలుగా బోనస్ ఇంక్రిమెంట్లు వచ్చిన డబ్బు దాచాను. భార్యాభర్తలు అనగానే ఒకరినొకరు ప్రాణంగా ఉండాలి అని అంటారు. ఇదేనా ప్రాణం? ఇదేనా నమ్మిక? ఇదేనా మన బంధం? నా పొరపాటు ఏం లేదు. భార్యాభర్తలు అనగానే అధికారం చలాయించాడని కాదు, గుర్తుంచుకో. ప్రాణం తీసుకునే ప్రమాద పరిస్థితి కల్పిస్తూ ఉంటే నేను ఉపాయంగా మరో మార్గం చూసుకున్నాను అన్నాడు. నా మార్గం నేను చూసుకుంటాను, ఇక మీ దగ్గరకు వచ్చే ప్రసక్తే లేదు అంది రోషంగా. మరి నువ్వు రానంటే పట్టుకు ప్రాకులాడాల్సిన కర్మ నాకేం లేదు. చరచర బయటికి వెళ్ళిపోయాడు బాబ్జీ. బాబ్జీ ఏడమ్మా, వంట అయిపోయింది అంటూ వచ్చిన వదిన అడిగింది. ఏమో అక్క దగ్గరికి వెళ్ళాడేమో అన్నది కన్నీరు కనిపించకుండా మొహం పక్కకు తిప్పుకుంటూ. ఆ తర్వాత బాబ్జీ రాకపోవడంతో శ్రీహరి అతని భార్య ఏమైనా ఘర్షణ పడ్డారా అని గుచ్చి అడిగాడు. వదిన, ఆయనకు నేనంటే బొత్తిగా లక్ష్యం లేదు. బావురుమని జరిగిన విషయం చెప్పింది. ఇద్దరూ పడిపోయారు. శ్రీహరి బాబ్జీ దగ్గరికి పరిగెత్తుకుపోయాడు. అతను 1 నెల సెలవు పెట్టి అక్కను తీసుకొని యాత్రలకు పోయాడు అని చెప్పారు ఇంటివారు. అతను ఇంటికొచ్చాడు. చెల్లెలది తప్పు, కానీ ఇప్పుడు మాట చెప్తే మరింత బాధపడుతుంది అని అనుకున్నాడు. ప్రీమెచ్యూర్డ్ బేబీ పుట్టింది. ఉమ పరిస్థితి బాగా దిగజారిపోయింది. మందులకని పళ్ళకని బోలెడు ఖర్చు అవుతోంది. పాపను ఇంక్యుబేటర్లో పెట్టారు. ఆ ఖర్చు చూస్తుంటే ఉమ మతి పోసాగింది. ఆ రోజు అన్నా వదిన మాటలు వినిపించాయి. ఇదిగో ఇంజెక్షన్లు మందులు కొనుక్కురండి. ఈరోజు 22వ తారీఖు, ఇంకో 4 రోజులు ఆగు. బాగుందండి, అమ్మాయి ఇప్పుడే కోలుకుంటోంది. చంద్రహారం పెట్టి డబ్బు తీసుకురండి. ఈ కార్యం గడిస్తే మెల్లగా విడిపించుకోవచ్చు అన్నది. సరే, ఆమె మాటలకు ఎదురు చెప్పలేదు. అన్నయ్య ఎంత మంచివాడు అని అనుకుంది. వెంటనే ఎవరో వీపు మీద చేర్చినట్టయింది. మీ వదినలా నువ్వు ఆడపడుచు కోసం బంగారం తాకట్టు పెట్టగలవా? తన ఆడపడుచు ఒకటేనా? తను శ్రీహరికి చెల్లెలైతే కస్తూరి బాబ్జీకి అక్క. తేడా ఏమిటి? ఏమీ అర్థం కాలేదు. కుమిలి ఏడ్చింది. బాబ్జీ రాలేదనే కదా. వస్తాడులేమ్మా. అక్క గురించి ఆ మాత్రం బాధ ఉండదా? అభిమానం ఉండకపోయినా ఆత్మీయులు ఎందుకు? మేమున్నామని నిశ్చింత కాబోలు. తలనొప్పి వస్తుంది, ఊరుకో. గదిలోంచి వచ్చిన వదిన ఓదార్చింది. అది కాదు వదిన, తన బాధ చెప్పుకుంది. ఆయనలా దొంగతనంగా మా ఆడపడుచుకు పెట్టడం మంచిదేనా? అసలు మా అన్నయ్య నిన్ను అడగంది ఏ పనైనా చేస్తారా?
చెయ్యరు కానీ మీ అన్నయ్యకి నేను ఎప్పుడు ఆంక్షలు పెట్టను కదా. ఉమ మాట్లాడలేదు. అయినా నీకు కస్తూరికి మనస్పర్ధలు ఎందుకు వచ్చాయి? వదిన అడిగింది. ఉమ చెప్పింది. ఎంత పిచ్చిదానో ఉమ. ఆవిడకు నీకంటే ముందే బాబ్జీ ఆత్మీయుడు. ఆ మాత్రం ఆదుర్దా ఉండదా? నాన్నగారు పోయి మేము రాలేదని ఆమెకేం తెలుసు? మన రాధకు సంబంధం చూస్తే పిల్లాడు బాగా లేడని నువ్వు అనలేదా? ఆత్మీయురాలేగా. పిల్లలు కలగలేదు అంటే తప్పే ఉందమ్మా. స్పోర్టివ్గా ఈ కాలంలో అనుకున్నప్పుడు పిల్లలు కలుగుతారు వదినా అనాలి. కానీ నీకు తెలియదు వదినా. నాకు తెలియంది నీకు తెలియవలసింది ఒకటేనమ్మా. ఈ ప్రపంచంలో రంగులు రూపాలు వేరు, కానీ ఆత్మీయత ఆకలి అందరికీ సమానమే. ఈనాడు అక్కకు సహాయం చేశాడని బాబ్జీపై కోపగించుకున్నావు. నీకేదైనా కష్టం వస్తే మేము రాకపోతే బాధపడవా అని ఆమె అడుగుతుండగానే పిల్లలు ఎవరో పిలిచారు. ఆమె లేచి వెళ్ళిపోయింది. ఉమా ఆలోచిస్తూ పడుకుంది. ఆమెకు వదిన లేపి భోజనం పెట్టి మందిచ్చింది. పగలు ఏదైనా చదువుకో, రాత్రిళ్ళు నిద్ర రాదు అని మళ్ళీ పనిలోకి దూరింది. ఆకలంతా ఒకటే, ఆత్మీయత అంతా ఒకటే. 1000 గొంతుకలతో అరిచారెవరో. కళ్ళు విప్పి చూస్తే ఎవరూ లేరు. వదిన మౌనంగా పనిచేసుకుంటోంది. తనకు 4 పిల్లలు ఉన్నారు. తనను తన పాపను ఎంత జాగ్రత్తగా చూసుకుంటోంది వదిన. నువ్వు నీ ఆడపడుచును కూడా బాగానే చూసుకున్నావు. పుట్టెడు దుఃఖంలో ఉంటే వచ్చి ఓదార్చావు. ఎవరూ లేరు. తన అంతరాత్మే కళ్ళు మూసుకుంది. ఆకలంతా ఒకటే, ఆత్మీయత అంతా ఒకటే. కళ్ళు విప్పింది. ఎవరూ లేరు. మళ్ళీ కళ్ళు మూసుకుంది. ఆసుపత్రి నుండి మనిషి వచ్చాడు. ఆదుర్దాగా లేచింది. అమ్మగారు, ఒక 500 రూపాయలు అయితే గాని పాప బ్రతకదట, వచ్చి తీసుకెళ్ళమన్నారు. వదినా, ఓ వదినా. ఏంటమ్మా? పాపకు ఏదో కావాలట. నన్నేం చేయమంటావు? చంద్రహారం తాకట్టు పెట్టి నీకు వైద్యం చేయిస్తున్నాం. ఇంకా ఎక్కడ తేము? వదినా, నా పాప ఏడుస్తూ ఆసుపత్రికి పరిగెత్తింది. పాపను తెల్లటి గుడ్డలో చుట్టి ఇచ్చారు. అయ్యో వదిన, ఎందుకింత కఠినంగా మారిపోయారు? నా పాప దిక్కులేని దానిలా చనిపోయింది. ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం? సమయానికి రాలేదు. నా పాప, అయ్యో నా పాప. ఉమా ఏంటమ్మా? వదిన కుదుపులకు మేల్కొంది. అంతా కలేనా అమ్మయ్య అని కన్నీరు ఒత్తుకుంది. సాయంత్రం పాపనిస్తారట, మీ అన్నయ్య భోజనానికి వచ్చి చెప్పారు అంది. వెళ్ళి చూద్దాం వదిన. అబ్బా, ఎంత పేడకల! భయంగా చూసింది. సాయంత్రం వెళ్ళి పాపను తెచ్చారు. శ్రీహరి మంచినీళ్ళలాగా డబ్బు ఖర్చు పెడుతుంటే ఆమె వదిన మొహం చూసింది. అదే చిరునవ్వు, అదే వాత్సల్యం ఆమె ముఖంలో. వదిన, అనవసరమైన ఖర్చు. ఎదుగో ఉమా, ఇలాంటివి లేకపోతే జీవితంలో సుఖం ఏం తెలుస్తుంది? మా బాధ్యత మేము తీర్చుకున్నాం. నువ్వు అనవసరమైన ఆలోచనలు మానేయ్. కసురుకుంది వదిన. ఇంటికి వచ్చిన ఉమకు తన పెళ్ళి అయిన నాటి నుంచి కస్తూరిని తను బాధించిన విధానం గుర్తుకొచ్చింది. ఆమె బాధతో తల వంచుకుంది. సంస్కార రహితంగా ప్రవర్తించింది. బయట బాబ్జీ గొంతు వినిపించింది. అన్నీ పోగొట్టుకున్న అభాగ్యురాలు బావా, ఒక్కసారి పాపం చూడాలంటుంది. రాగానే ఇంటివారు చెప్తే నానా మాటలు అన్నది నన్ను. ఈ పరిస్థితిలో మా ఇద్దరికి పడదని ఎలా చెప్పను? బాబ్జీ, మరీ పసివాడిలాగా మాట్లాడుకో. అక్కయ్యను తీసుకురా. ఉమ ఏమీ అనదని మాటిస్తున్నాను. మీకు తెలియదు బావా, మా అక్క వస్తుంది అంటే పాపను బయటికి పంపుతుంది. నువ్వు ఆ అనుమానాలు ఏం పెట్టుకోకు. ఆ తర్వాత ఉమ బయటికి వెళ్ళేసరికి బాబ్జీ వెళ్ళిపోయాడు. శ్రీహరి ఉమ వంక తీక్షణంగా చూశాడు. నన్ను క్షమించన్నయ్యా. నేను కాదు క్షమించవలసింది, బాబ్జీ అన్నాడు. ఉమ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది. 2 గంటల తర్వాత మెల్లగా వచ్చింది కస్తూరి. ఉమ మ్రాన్పడి చూస్తూ ఉండిపోయింది. ఎప్పుడూ నవ్వుతూ ఉత్సాహానికి మారు పేరులాగా ఉండే కస్తూరి నుదుట బొట్టు లేక సాదా నేత చీరలో దీనంగా ఉంది. వదినా, ఉమ మొదటిసారిగా సంబోధిస్తూ కస్తూరిని వాటేసుకుని బావురమంది. నిజమా కళ అన్నట్టు చూశారు అక్క తమ్ముళ్ళు ఇద్దరు. ఊరుకో అమ్మా ఊరుకో, కస్తూరి ఓదార్చింది. ఆ తర్వాత ఉమ మాటలు రానట్టు కూతుర్ని తెచ్చి ఆడబడుచు ఒడిలో వేసింది. బాబ్జీ నిర్లిప్తంగా ఉండిపోయాడు. శ్రీహరి కోపగించుకుంటే ఆ కోపం చూసి తన భార్య అలా మర్యాద నటిస్తుంది అని అనుకున్నాడు. రాత్రి భోజనాలు అయ్యి ఇంటికి బయలుదేరారు. ఏమండి? ఉమ్మ నెమ్మదిగా పిలిచింది. ఏమిటి? వెన్ను తిరిగాడు. నన్ను క్షమించండి.
నా ప్రవర్తనకు సిగ్గుపడుతున్నాను. అతను నమ్మలేనట్టుగా చూశాడు. వదినని కొన్ని రోజులు ఇక్కడ ఉంచకూడదు? వద్దమ్మా, ఈ అవతారంతో ఎక్కడికి రావాలనే లేదు. నా తమ్ముడికి కూతురు పుట్టిందంటే వచ్చాను అన్నది కస్తూరి. వాళ్ళని సాగనంపి వచ్చిన ఉమ హృదయం తేలికగా ఉంది. ఉమలో వచ్చిన మార్పు నిజమైందేనా అని ఆలోచిస్తున్నాడు బాబ్జీ అక్క వెంట నడుస్తూ. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఆదివారం మరొక కొత్త కథతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.